వాయుగుండంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని ప్రభుత్వం వెంటనే స్పందించి ఎక్కడికెక్కడ అత్యవసర సేవలు అందించేందుకు బృందాలు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు సూచించారు. నల్గొండ జిల్లా దేవరకొండలో పర్యటించిన ఆయన అవసరమైతే సైన్యం సహాయం తీసుకోవాలని కోరారు. ఇక ప్రత్యేక హెలికాప్టర్లు తెప్పించాలని, పూర్తిగా నిండిన చెరువులు, కాలువలు తెక్కకుండా ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎక్కడికెక్కడ ఆపదలో ఉన్న బాధితులకు సహాయక చర్యలు అందించాలన్నారు. మరో 2 రోజులు భారీ వర్షాలు ఉన్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అధికారులకు సెలవులు రద్దు చేసి 24 గంటలు అప్రమత్తంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదకరంగా ప్రవహించే వరదల్లో చెరువులు, కాలువల వద్దకు ఎవరూ వెళ్లవద్దని పోలీసులు ప్రత్యేక బార్కెట్లు ఏర్పాటు చేసి ప్రజలను సురక్షితంగా కాపాడాలని సూచించారు హరీష్ రావు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడతా ఉన్నాయి. ఇంకా మరో 48 గంటలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వర్షాలు ఉంటాయని, వాయుగుండం కూడా వచ్చిందని మరి వాతావరణ శాఖ కూడా తెలుపుతున్నది. ఈ నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వానికి మరి మా విజ్ఞప్తి ఏంటంటే, అత్యవసర సహాయక చర్యలకు ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తంగా పెట్టాలని, అవసరమైతే మిలిటరీ బలగాల సహకారాన్ని కూడా తీసుకోవాలని, కొన్ని ప్రత్యేక హెలికాప్టర్లను కూడా ఏర్పాటు చేసుకొని వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఎట్లాంటి హ్యూమన్ లాస్ లేకుండా, క్యాటిల్ లాస్ లేకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలి. ఎక్కడ చెరువులు తెగిపోకుండా సెలవులన్నీ కూడా రద్దు చేసి ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులను ఆయా జిల్లాల్లో, ఆయా మండలాల్లో వాళ్ళను మరి అప్రమత్తంగా ఉండే విధంగా ప్రభుత్వం అన్ని ఆదేశాలు కూడా ఇవ్వాలి. ఈరోజు